పీఆర్సీ ఏమైంది? పార్లమెంట్ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో మీటింగ్ పెట్టి రేపే కేబినెట్ ఉంది, మీ డిఏల మీద నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు పతాక శీర్షికన మరుసటి రోజు పత్రికల్లో చదివాం. కావాలంటే పత్రికలు తెచ్చి మా శ్రీధర్ బాబుకు రేపు ఉదయం చూపిస్తా. లేదంటున్నారు. ఐ కెన్ షో యూ. అది ఆ మీటింగ్లో తెల్లారైతే హెడ్లైన్స్ ఈనాడు, సాక్షి, జ్యోతి పేపర్లలో మెరుగైన పీఆర్సీ ఇవ్వబోతున్నాం, డిఏలు ఇస్తున్నామని పేపర్లో వచ్చింది. రేపు తెచ్చి చూపించమంటే మీకు చూపిస్తా. సరే ఇస్తారా ఇయ్యారా? మీ మేనిఫెస్టోలో లేదా? దింపిమంటారా? మీ మేనిఫెస్టోలో వెంటనే డిఏలు ఇస్తామని మీరు చెప్పారా లేదా? చెప్పండి. మీ మేనిఫెస్టో తీసి చదవమంటారా? జరిగిన చూసిపెట్టు అధ్యక్ష. అందుకే మేము ఈడున్నామే. నువ్వు వీడికి వస్తా అంటే రా, నాకేం అభ్యంతరం లేదు. సరే మీరు వీడికి రాదలుచుకుంటే మీరు చేయకండి, మాకేం అభ్యంతరం లేదు. ఐ డోంట్ మైండ్. ఇక పోతే అధ్యక్ష దయచేసి మేము కోరేది ఒక్కటే. అయితే మేము బట్టన్న గారిని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ఉద్యోగులకు 4 డిఏలు ఎప్పుడు ఇస్తారు? పీఆర్సీ ఎప్పటిలోగా అమలు చేస్తారు? ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు కోర్టుకు పోయే ప్రమాదం ఉంది. గవర్నమెంట్ యొక్క గౌరవం పోతుంది, ప్రతిష్ట పోతుంది. వాళ్ళ గ్రాట్యుటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ కమ్యూటేషన్ కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు చివరి రోజు డబ్బులు ఇచ్చి పంపేది గతంలో ఉన్న ప్రాక్టీసు. దయచేసి ఈ రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయినారు మీరు వచ్చిన తర్వాత? వాళ్ళకి డబ్బు చెల్లించిందా లేదా, ఎప్పట్లోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని బట్టనను నేను కోరుతా ఉన్నా. ఇకపోతే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా చిన్న చిన్న బిల్లులు వాళ్ళ అవసరాల కోసం, మెడికల్ అవసరాలకో పిల్లల చదువుల కోసమో జీపీఎఫ్ లోన్ కానీ మెడికల్ బిల్స్ కానీ డిఏ టీఏ బిల్లులు కూడా లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి చిన్న చిన్నవి క్లియర్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరు జీవో 317 పరిష్కారం చేస్తామని చాలా గొప్పగా చెప్పారు. 8 నెలలైనా ఒక అంగుళం కూడా కదలని పరిస్థితుంది. దాని మీద దృష్టి పెట్టండి. ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, కాంట్రిబ్యూటరీ స్కీమ్. ఆ రోజు ఉద్యోగస్తులందరూ మేము కాంట్రిబ్యూషన్ ఇస్తాము, అన్లిమిటెడ్గా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే ఆ రోజు మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని జీవో కూడా ఇచ్చాం. దాని అమలు ప్రక్రియ ప్రారంభించాలని మీ ద్వారా బట్టి విక్రమార్క గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇది ఉద్యోగులకు సంబంధించి. ఇదో అధ్యక్ష ఉద్యోగులది మీ మేనిఫెస్టో కూడా చదివిస్తున్న అధ్యక్ష. పేజ్ నెంబర్ 26 మా శ్రీధర్ బాబు గారు రాశారు. చాలా కష్టపడి ప్రిపేర్ చేశారు దీన్ని అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. తక్షణమే. 8 నెలలు కూడా తక్షణం కాలే, 4వది వచ్చింది అధ్యక్ష. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం. మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు? ఎప్పటి నుంచి? ఇంకా ఏడాది తెస్తారా, 2 ఏళ్ళకి తెస్తారా, 4 ఏళ్ళకి తెస్తారా? మేమేమి రేపే చేయమని అంటలేం. మీ విధానం ఏంది? మీరు వెంటనే చేస్తాము అని చెప్పారు. ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు, ఎప్పుడు ఓపీఎస్ను తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా చాలా ఇష్యూస్ ఉన్నాయి కానీ టైం లేదు కనుక నేను అందులో పోవట్లేదు. నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందాం. బట్ ఇంకొక చిన్న రిక్వెస్ట్. మేము గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు చిన్న చిన్న బిల్లులు 5 లక్షలు 10 లక్షలు ఉంటే వాళ్ళు ఇక్కడికి రావద్దని మార్చి నెలలో తప్పకుండా 2 కోట్లు 3 కోట్ల వరకు 5 కోట్ల వరకు కొన్ని సంవత్సరాలు ఒక్క బిల్లు కూడా పెండింగ్ లేకుండా మార్చి 31 నాడు మేము క్లియర్ చేసే ఆనవాయితీ ఉండేది. కానీ ఈసారి అది జరగలేదు. ఎందుకో చిన్న చిన్న వాళ్ళు బాగా తిరిగిపోతూ ఉన్నారు. పెద్దవాళ్ళంటే ఎట్లా అట్లా రీచ్ అవుతారు, ఆగే శక్తి ఉంటుంది వాళ్ళకు. కానీ ₹1 కోటి లోపు ఉన్న బిల్లులను దయచేసి క్లియర్ చేసి వాళ్ళను ఇబ్బందులు తొలగించండి. వాళ్ళు సెక్రటరియట్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల మీకు మంచి పేరు వస్తుంది. లేకపోతే కొన్ని లక్షల మంది ఈ ప్రభుత్వం మీద నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు కనుక అమౌంట్ తక్కువ మనుషులు ఎక్కువ అని లక్షల మంది మనకు నెగటివ్గా మాట్లాడడం మంచిది కాదు అని మేము ఒక లైన్ తీసుకొని 31 మార్చి నాడు ఒక్కొక్క సంవత్సరం ఒక తిరిగా ₹5 కోట్ల లోపు ఉన్న ప్రతి బిల్లు క్లియర్ చేసేవాళ్ళం. ఆ డబ్బు తక్కువ, అమౌంట్ తక్కువ కనుక మీకే మంచి పేరు వస్తుంది. రివ్యూ చేయండి. ఈసారి జరగలేదు, బహుశా ఇప్పుడు చేస్తే మంచిదని. ఎప్పటిలోగా చేస్తారో కూడా క్లారిటీ ఇవ్వండి. ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి ₹1 కోటి లోపల చెప్పండి. ఎంత డబ్బో కూడా చెప్పండి. తర్వాత అధ్యక్ష ₹800 కోట్లు ఢిల్లీ నుంచి ఈజీఎస్ పథకం కింద వచ్చి 3 నెలలు కింద గ్రామాల్లో పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. దానికి కాంట్రిబ్యూషన్ స్టేట్ 350 కోట్లు ఇచ్చి ఈ 1150 మీరు ఖర్చు పెడితే మళ్ళీ వస్తుంది కదా సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఢిల్లీకి వెళ్ళి. ఈ 800 మీరు 3 నెలలకే ఆపుకోవడం ద్వారా
గ్రామ పంచాయతీలు కట్టిన వాళ్ళు, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిన వాళ్ళు, అంగన్వాడీలు కట్టిన వాళ్ళు, సీసీ రోడ్లు చేసినటువంటి వాళ్ళు ఇవాళ పాపం రోడ్ల మీద పడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దయచేసి ఢిల్లీ నుంచి వచ్చిన ఈజీఎస్ డబ్బు 800 కోట్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. గ్రామ పంచాయతీలు నేను అడుగుతా ఉన్నా మా బట్టి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు గ్రామ పంచాయతీలకు ఇచ్చారో చెప్పండి. 8 నెలల కాలంలో గ్రామ పంచాయతీలకు 8 రూపాయలు ఇచ్చారా? ఇస్తే ఎప్పుడు ఇచ్చారు, ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పండి. బుగ్గలకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, డీజిల్కు పైసలు లేదు, దోమల మందుకు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేని పరిస్థితి. ఇలా వైద్య ఆరోగ్య శాఖకు పంచాయతీరాజ్కు దగ్గర సంబంధం ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ బాగా పనిచేయగలిగితే ఆసుపత్రుల్లో పేషెంట్లు తక్కువ ఉంటారు. లేకపోతే వైరల్, డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్లతో ఇలా హాస్పిటల్ అన్ని కిటకిటలాడుతున్నాయి. మొన్న ఏదో పేపర్లో చూశాను, 60 పడకల ఆసుపత్రిలో 120 మంది పేషెంట్లు ఉన్నారు అని ఒక పత్రికలో వార్త చూశాను. ఎందుకు పెరుగుతా ఉన్నాయి డిసీజెస్ అంటే మరి అక్కడ ఇబ్బంది ఉన్నది కనుక దయచేసి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినాయా రాలేదా, మీరు ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు దిగిపోయింది. వాళ్ళ జీతాలు 4-5 నెలలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు చేసిన పనులు పెండింగ్లో ఉన్నాయి. దయచేసి వాటిని విడుదల చేయాలని చెప్పి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతాం. అదేవిధంగా మీరు మన ఊరు మనబడి మంచి ప్రోగ్రాం సబితక్క చెప్పింది. మీ ఇష్టం ఉంటే కొనసాగించండి, మీరు పేరు మార్చుకొని కొత్త పథకం పెట్టుకుంటే పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. కానీ చేసిన పనులకైతే బిల్లులు ఇచ్చి వాటిని కంప్లీట్ చేయాలి. దయచేసి వాళ్ళు సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఆ బిల్లులు రిలీజ్ చేసి అసంపూర్తిగా ఉన్నాయి మధ్యలో ఉన్నటువంటి స్కూళ్ళన్నా పూర్తి చేసి తర్వాత కొత్త స్కూళ్లకు కొత్త పేరు పెట్టుకోండి, మీకు నచ్చిన రీతిలో చేయండి. కానీ మధ్యంతరంగా ఉన్నటువంటి పనులను పూర్తి చేయించే బాధ్యత, ఆ పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష, మీరే రాశారు మీ బుక్లో, మీ మేనిఫెస్టోలో రాశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు. కానీ ఇప్పుడేమంటున్నారు, పాత బకాయిలు ఇయ్యమంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆనాడు మేం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 2000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మాకు బకాయిలు ఇచ్చిపోయింది. మేము ఆ బకాయిలన్నీ కూడా మేము చెల్లించినాం. ఆ రోజు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద మా ప్రభుత్వం చెల్లించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 20,000 కోట్లు. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చిన 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేశాం. దయచేసి మీరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేయండి, ముందుకు తీసుకుపోండి. పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, పిల్లల భవిష్యత్ దెబ్బతినకుండా చూడాలని చెప్పి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మిడ్ డే మీల్స్ గురించి మొన్న నేను మాట్లాడితే రిలీజ్ చేసామని చెప్పిండ్రు. ఈ రోజు కూడా 9వ తరగతి 10వ తరగతి పిల్లలకు జనవరి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మిడ్ డే మీల్స్ కు సరుకులకు కానీ వంట వండిన వాళ్ళకి కానీ డబ్బులు రాలేదు. వెరిఫై చేసుకోండి. 9th 10th స్టూడెంట్స్ కు మిడ్ డే మీల్స్ పెండింగ్ ఉన్నది. దయచేసి రిలీజ్ చేయండి. మొన్న